భావన ఋషి పద్మశాలి వంశం మూల పురుషుడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణి అంశగా భక్తులు పూజిస్తారు. ఈయన భృగు వంశమున జన్మించిన భార్గవ శ్రేష్ఠుడు. సకల లోకాలకు వస్త్రదానం చేసి మానవుల మాన ప్రాణాలను కాపాడిన ఋషి శ్రేష్ఠుడు. ఈయన శ్రీ మార్కండేయుని పుత్రుడు. శ్రీ భావన్నారాయణ స్వామిగా పిలువబడుతున్నాడు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు. దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతీదేవిని భృగు మహర్షి వివాహం చేసుకొనిరి. వీరి 4వ తరమున మార్కండేయుడు జన్మించెను. మార్కండేయుడు ధూమ్రావతిలకు భావనా ఋషి పంచమ ఋషి జన్మిస్తారు. వారిలో జ్యేష్ఠుడైన భావనా ఋషి శ్రీమన్నారాయణి అంశ చేతిలో సహస్రదళ పద్మము ధరించిన వాడై ఉద్భవించెను. అతను జన్మతః సకల శాస్త్ర ప్రావీణ్యుడు, బ్రహ్మ సమానుడు కనుక వేదశీర్షుడు అని కొనియాడారు. శ్రీమన్నారాయణి మనసున కలిగిన భావనా శక్తికి రూపం కనుక భావన్నారాయణ అని నామకరణం చేసిరి. అదే సమయంలో దేవతలు మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీనస్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీనస్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. ఇదంతా దైవ కార్యమేనని తెలుసుకుని పులి చర్మం కోసం భావనా ఋషి భద్రావతి దగ్గరకు వెళ్ళి పులులను తెస్తుండగా కాళుకాసురుడనే రాక్షసుడు ఎదురు వచ్చి భావనా ఋషితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో భావనా ఋషి అలసిపోగా అతని చెమట నుంచి కూనపులి జన్మించి భావనా ఋషికి యుద్ధంలో సహాయం చేస్తాడు. కాళకాసురుణ్ణి యుద్ధంలో సంహరించి అతని దేహ భాగాలతో మగ్గం నిర్మించి వస్త్రం నిర్మిస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు భావనా ఋషి భద్రావతిని పెళ్లి చేసుకొని 101 మంది సంతానానికి జన్మనిస్తాడు. వీరిని శతమార్కండేయులుగా కొనియాడారు. వారి పుత్రులు మహాపద్ములు, పద్మశాకీయులు, పద్మశాలీయులు, పద్మకువిందులు అనే బిరుదులతో కీర్తింపబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలువబడుతున్నారు. ఈ 100 మంది పేర్లతో పాటు మార్కండేయుని నామధేయం కూడా కలిపి పద్మశాలీయుల 101 గోత్రాలుగా వర్ధిల్లాయి. గోత్రం తెలియని వారు మార్కండేయ గోత్రం అని చెప్పడం కూడా జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.